ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఎవ్వరూ మర్చిపోలేంది. కళ్ల ముందే ట్రోఫీ, టీమిండియాకు వన్ సైడ్ సపోర్ట్. ఇక ఆ టైటిల్ మనదే అని అందరూ అనుకున్నారు. కానీ కంగారులు ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్ గెలిచేసి భారత అభిమానులతో పాటు ఆటగాళ్లకు కూడా కన్నీళ్లు మిగిల్చారు. ఆ ఫైనల్ ఓటమి తర్వాత తాను తీవ్రంగా కుంగిపోయానని, క్రికెట్ను పూర్తిగా వదిలేయాలనే ఆలోచన కూడా తన మనసులో వచ్చిందని అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత క్షణాలు ఎలా ఉంటాయో సాధారణంగా ఎవరికి అర్థం కాదని రోహిత్ అన్నాడు. మెడల్స్, మైకులు, మ్యాచ్ అనంతర అభినందనలు అన్ని క్షణాల్లో మసకబారిపోతాయని, కానీ లోపల మిగిలేది మాత్రం ఒక నిశ్శబ్దమేనని చెప్పాడు. మాస్టర్స్ యూనియన్ ఈవెంట్లో రోహిత్ శర్మ మాట్లాడుతూ అందరూ నిరాశకు గురయ్యాం, ఏం జరిగిందో నమ్మలేకపోయాం, వ్యక్తిగతంగా అది నాకు చాలా కఠినమైన సమయమని చెప్పాడు. 2022లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ఈ వరల్డ్ కప్ కోసమే ఉన్నానని, 2-3 నెలలు కాదు 2 ఏళ్లుగా నా మొత్తం శక్తిని అందులోనే పెట్టానని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ అయినా, 2023 వన్డే వరల్డ్ కప్ అయినా ఏదైనా సరే గెలవడమే నా లక్ష్యం. అది సాధ్యం కాకపోవడంతో పూర్తిగా కుంగిపోయారని అన్నాడు. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి 2 నెలల సమయం పట్టిందన్నాడు. ఎంతో కష్టపడి పనిచేసి ఫలితం రాకపోతే అలాంటి భావోద్వేగాలు రావటం సహజమేనని, అదే నాకు జరిగింది అన్నాడు. ఒక దశలో నిజంగానే ఇక క్రికెట్ ఆడాలనిపించడం లేదు అనే స్థితికి వెళ్లిపోయానన్నాడు. ఆ ఆట నా నుంచి అన్ని తీసుకుపోయిందని అనిపించిందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ నిరాశ నుంచి బయటపడటం చాలా కష్టం. ఇప్పుడు చెప్పడం సులభంగా అనిపిస్తోంది, కానీ అప్పట్లో అది చాలా కఠినమని వాపోయాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ముందుందని గుర్తు చేసుకుని మళ్లీ దానిపై దృష్టి పెట్టాల్సి వచ్చిందని, కొంత సమయం, చాలా ఆలోచన, ఆత్మ పరిశీలన తర్వాత మళ్లీ ఉత్సాహం వచ్చిందన్నాడు. ఈ ఆటను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నన్ను నేనే గుర్తు చేసుకున్నాను. ఒక్కో రోజు ఒక్కో ట్రైనింగ్ సెషన్తో మళ్లీ ముందుకు సాగానని చెప్పాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.